లేరు కనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనం అనేక సార్లు విన్నాం, ధ్యానం చేసుకున్నాం. కానీ ప్రత్యేకముగా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5 మండపాలు కలవు రోగులు నీళ్లు కదిలించబడినప్పుడు స్వస్థత పొందుకుంటున్నారు. కానీ ఒకడు 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడు, కానీ వారికి స్వస్థత అనేది లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరానికి ఎంతో కాలం నుంచి వస్తుండవచ్చు. నువ్వు రక్షించబడి ఎన్నో సంవత్సరాలు అయి ఉండవచ్చు. నీవు దేవుని యొద్ద అనేక సంవత్సరాలుగా మొదలుపెడుతూ ఉండవచ్చు. కానీ మన జీవితంలో కార్యము చూడలేకపోవచ్చు. అనేకమైన ఆశలు, కోరిక నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా నిలిచి ఉండి ఉండవచ్చు. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము అవిశ్వాసంలోను బలహీనతలోను పడిపోతూ ఉంటాం. ఇక్కడ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాయి. ఈ యొక్క రోగి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందంటే, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నన్ను ఆ నీళ్లలో కదిలించబడినప్పుడు దింపేవారు లేరు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఆ 38 సంవత్సరాల ఆ రోగము కలిగిన వాడు పడి ఉన్న స్థితిలో పడి ఉండి వాడి చేయి ఆలోచనే నువ్వు కూడా చేస్తున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. సహాయము చేయటకు నాకు ఎవరు లేరయ్యా అని చెప్తున్నాడు దేవుడు. నీకు కూడా, నాకు కూడా, మనకు కూడా సహాయము చేయవారు మాకు ఎదురు చూస్తున్నావేమో. నాకు మేలు చేసేవారు ఎవరు లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు, నాకు చేయించేవారు ఎవరు లేరు, నన్ను జ్ఞాపకం చేసుకునేవారు లేరు, నాకు మేలు చేయవారు లేరు, నన్ను నిలబెట్టేవారు లేరు, నన్ను నడిపించేవారు లేరు, నాకు సలహా చెప్పేవారు లేరు, నాకు ఎవరూ లేరు, నేను వంట ప్రధానను, వంట వాడను అని పొంగిపోతున్నావేమో సోదరి సోదరుడా. ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి అనేకులు స్వస్థపడటము, బాగుపడటము చూస్తున్నాడు. వ్యాధి ఎదుగుతున్నాడు. అందరూ బాగుపడుతున్నారే, అందరూ శుభ్రంగా ఉన్నారే, అందరూ బాగా బతుకుతున్నారే, నేనే బాగా బతకలేకపోతున్నానని కుదురుకుంటున్నాను. అతని కళ్ళ ముందు అనేక మంది స్వస్థత పొందుకుంటున్నారు, అతని కళ్ళ ముందు అనేక మంది బాగుపడుతున్నారు, అతని కళ్ళ ముందు అనేక మంది మేలు చూస్తున్నారు. కానీ ఈ 38 సంవత్సరాల నుంచి పడుకున్నాడు మాత్రం అందరికీ టాటా చెప్తున్నాడు, కానీ ఇతను కుంగిపోతున్నాడు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అతడు కుంగిపోయినప్పటికీ చేసిన మంచి పని తెలుసా? ఆ బెతస్తా కోనేరు దగ్గరే ఉన్నాడు. హల్లెలూయా.
ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టాలి. అది అందుకు దేవుని యొక్క కనికరం అతని మీద ఉంది. అతని పరిస్థితి ఎలా ఉన్నా, ఎన్ని సంవత్సరాల పాటు అతనికి మేలు కలగకపోయినా, అతను బాగుపడకపోయినా, తన కళ్ళ ముందు అనేక మంది బాగుపడినా, తన కళ్ళ ముందు అనేక మంది స్వస్థత పొందుకున్నా, తన కళ్ళ ముందు అనేక మంది ఆశీర్వాదాన్ని పొందుకున్నా, అతడు ఆ యొక్క కోనేరును విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాలు అతని విశ్వాసం వలె ఉందా? ఎప్పుడు మానేద్దామా? ఈ ప్రార్థన విడిచిపెడదామా? ఈ రాష్ట్రం విడిచిపెట్టేద్దామా? చర్చి వదిలేద్దామా? ఎక్కడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా మీరు జరగట్లా, ఎక్కడికి వచ్చి కాంచి ఏం పొందుకున్నాం, నేను దేవుడిని నమ్ముకున్నాను ఏం పొందుకున్నాం, రక్షణ తీసుకొని ఏం బాగుపడ్డాం అనే మనసు ఉందా? దేవుని బిడ్డలారా, ఈ 38 సంవత్సరాలుగా ఒక స్థలంలో మేలు జరిగిద్దని ఎదురు చూడటం అంత సామాన్యమైన విషయం అది. మనకి వాళ్ళు ప్రార్థన చేసి రేపు పొద్దున మేలు జరగకపోతేనే పై వచ్చి వాళ్ళ ముడుకురాం, నేను రాలే, వెళ్ళు, నేను రాను. ఏం జరిగింది, నాకు ఏమైంది, ఏం బాగుపడ్డా? నిన్నగా మొన్న వచ్చినోడు ఆడు బాగుపడ్డాడు, నిన్నగా మొన్న వచ్చినోడు ఆడు కొనుక్కున్నారు, నిన్నగా మొన్న వచ్చినోడు వీళ్ళు బాగుపడ్డారు. వాళ్ళే ఎదురు లేకపోతే కూడా మానేస్తాను వాళ్ళు రోడ్లు ఎవరిది. ప్రభుత్వమైన దేవుడు పెట్టారా, ఎంత గొప్ప విశ్వాసం లేకపోతే 1 సంవత్సరమా, 2 సంవత్సరాల, 10 సంవత్సరాల ఒక లైఫ్ వెళ్ళిపోయిందంతే. ఒక ఖైదీకి శిక్ష చేసిన 14 ఏళ్ళే అట్లాంటి 14 మనోడు 2 దారి వెళ్ళిపోయాడు, కానీ కోనేరును మాత్రం విశ్వాసం. మీరు అనవచ్చు, ఎక్కడికి వెళ్తాడే, కథలు లేనుడు కానీ నిలబడదు. నిజమే, కథలు లేనుడు కానీ అక్కడ ఎందుకు నిలబడతాడు? ఇక ఎరక్తి వచ్చి వీళ్ళందరూ బాగుపడతాను నేను చూడలేదు. నాకన్నా నేను ఎంత చెడబుద్ధి తెలుసా, మనం చెడిపోయినా పర్లేదు కానీ ఎదుర్కోడు మాత్రం బాగుపడితే సహించాలి. మనకి చీర లేకపోయినా బాగలేదు కానీ ఇంకొకరు కానీ చీర కట్టుకొచ్చాడా, మనకు బంగారం లేకపోయినా బాగలేదు కానీ ఎదుటోడు రోడ్డు కొలిసేసుకొచ్చినా ఒప్పుకోలేము, తట్టుకోలేము. మన అటువంటిది 38 సంవత్సరాలుగా, సంవత్సరానికి ఒకసారి కనీసం 38 సార్లు నీళ్ళు ఎదల్చబడుతున్నాయి. ఏంటి ఇన్ని సార్లు ఎదల్చబడ్డాయో, ఎంతమంది బాగుపడ్డారో, ఎంతమంది చేతులు ఊపారు. అతని మనస్సు ఎంత చివుకమని ఉంటుంది. మన ముందు కోడి పిలిచిపెడితేనే తట్టుకోలేండి, మన ముందు మనకన్నా ఎక్కువ ఎవరన్నా ప్రేమిస్తే, మనకి చెప్పాల్సిన పని ఇంకొకటి చెప్తేనే మనం తట్టుకోలేమే. ఆడ 38 సంవత్సరాలుగా కోనేరు దగ్గర పడి ఎంతమంది బాగుపడటం చూసిన ఆ ప్రాంతాన్ని ఆ కోనేరు విడిచిపెట్టాం. నీవు నేను అట్టి విశ్వాసం మనలో ఉందా? నువ్వు 1 సంవత్సరం చూస్తావు, 2 అసలు 6 నెలలకు ఒకసారి మానేసిపోతాం. ఒకవేళ మానేసిపోయి బాగుపోయినా అది ఇంట్లో 2 సార్లు కూర్చుంటాం. రాబుద్దా ఒక 8 సార్లు దేవుడి మందిరాన్ని నిర్లక్ష్యం చేశాం. నాకు ఏం చేశాడు దేవుడు? నాకు ఏ మనుషులే సహాయం చేశాడు? మనుషులు చేయలేదు, దేవుడు చేయలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు. నేను ఎందుకు ఉండాలి కోనేరు దగ్గర? ఎందుకు ఉండాలి బెతస్తాలో? ఎందుకు ఉండాలి ఈ మండపాల మీద? అట్టి మనస్సు రోజు రోజుకి మనకు వచ్చేస్తాయి కదా. ప్రభునందు ప్రియమైన దేవుడు పెట్టారా, అతడు 38 సంవత్సరాలుగా ఆ కోనేటి దగ్గర కాచుకొని ఉన్నాడు.
ఉందా? ఎంతమంది తన కళ ముందు స్వస్థత పొందుకున్నా, ఎంతమంది రోగంతో వచ్చి నడుచుకుని వెళ్ళి సంతోషం తెలుతున్నా, అతడు మనసు మాత్రం కోనేరును విడిచిపెడదామన్న మనసు వెళ్ళిపోవాలంటే అలాగైనా వెళ్ళిపోగలడు. దేవుడు వెళ్ళిపోలేడా? దేవుడు వెళ్ళారా? ఒక మాట చెప్తా, రావాలనుకుంటే మనకు 100 కారణాలు అడ్డు వస్తాయి, కానీ మానేయాలనుకుంటే కారణం కావాలా ఏంటి? చెప్పింది కట్టాలంటే కష్టం, కానీ పడేయాలంటే అంతసేపు. భక్తిని కట్టుకోవాలంటే సంవత్సరాల తరబడి పడుతుంది, కానీ పడదోసుకోవాలంటే నిమిషం పని. అతడు నిలబడాలంటే 38 సంవత్సరాల విశ్వాసాలు చూపించాడు, కానీ వెళ్ళిపోవాలి అనుకుంటే 1 నిమిషం ఆ ద్వారం దాటి బయటికి వెళ్తే వెళ్ళిపోయినట్లే. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీ విశ్వాస పరిమాణం ఏ రీతిలో ఉంది? గడిచిన సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉన్నావా? ఈ సంవత్సరం మేలు జరగకపోయినా, నువ్వు అనుకున్నది జరగకపోయినా, నీ విశ్వాసమును వచ్చే సంవత్సరానికి కొనసాగించే అంత భక్తి బలం ఉందా? దేవుని బిడ్డలారా, అతడు విశ్వాసము 38 సంవత్సరాలు కాపాడుకున్నాడు. అతడు చెదిరిపోలా. ఎక్కడ నలిగిపోయినట్టు, అసూరి చూపించినట్లు కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎంత కాలం నుంచి నువ్వు ఎదురు చూడగలుగుతున్నావు? 38 సంవత్సరాలు అంటే 30, అతనికి అప్పటికే సుమారు 20 ఏళ్ళు ఉన్నాయి అనుకున్నాం. ఇక 38 ఎంత? 58 సంవత్సరాల తర్వాత బాగుపోయి నేను ఏం చేయాలి? ఎందుకంటే ఇప్పుడు జరగదు, మీరు అప్పుడెప్పుడో జరిగితే ఏం ప్రయోజనం? ఇప్పుడు లేని డబ్బులు అప్పుడు వస్తే ఏం ప్రయోజనం? ఇప్పుడు కాదు డబ్బులు వస్తే సుఖపడతాం, ఎంజాయ్ చేస్తాం. ఇప్పుడు ఏదన్నా వస్తే ఇల్లు కట్టుకుంటాం, ఇప్పుడు ఏదన్నా వస్తే కొనుక్కుంటాం, తింటాం. ఇప్పుడు లేదు ఎప్పుడో 60 ఏళ్ళకి ఎప్పుడో ముసలోడైనా గిస్తే అట్లాంటి ఆశీర్వాదం నాకు వద్దండి, అలాంటి మేలు నాకు వద్దండి, నేను వెళ్ళిపోతా అనే వాళ్ళు ఎంతమంది లేరు? అబ్రహాము తన విశ్వాసములో 100 ఏళ్లకు గర్భఫలాన్ని చూశాడు. ఇప్పుడు ఎందుకు అయ్యా ఇచ్చి ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను? మొబైల్ అయిపోయినాక ఎవరి కాలంలో బట్టి కుమార్తెలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అన్నావు కదా. ఏదైనా ఎవరి కాలంలో పుట్టేవాడు పిల్లడు కానీ ముసలోడే పుట్టితే ఏం చేయమంటావు? ఇప్పుడు నాకేదిలే అని చదువుకున్నాడా? ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు నువ్వు ఏమేమి అడుగుతున్నావు, దూషిస్తున్నావు. ఇక నువ్వు చేయలేకపోతే ఇప్పుడు ఎందుకులే, ఇక నువ్వు చెయ్యలే, ఇక జరగదలే, నువ్వు అవగాదులే. ప్రభునందు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ 38 ఏళ్ల నుంచి కోనేరు దగ్గర పడి ఉన్నాడు. ఎక్కడ తన అవిశ్వాసాన్ని చూపించలేదు. వెనకకు తిరుగుదామన్న మనస్సు అతనికి బాధ్యత ఎన్నించుకో. జీవితంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. శ్రమలు ఎదురవుతాయి, కుటుంబంలో ఇబ్బందులు ఎదురవుతాయి, ఆర్థికమైన పరిస్థితులు ఎదురవుతాయి, అనారోగ్యాల పరిస్థితులు ఎదురవుతాయి. కానీ నీవు నేను చేయగలిగింది ఏం తెలుసా? 38 సంవత్సరాల నుంచి వాడు వెంటబడి ఉన్నాడు. అట్లా పరుండించాం దాంట్లో వెనకెళ్ళ. ప్రభునందులారా, అనేక మంది
వారి యొక్క విశ్వాసంలో వర్తులడానికి వెళ్ళిపోవడానికి కారణం నిరీక్షణ లేకపోవడం. ప్రభువునందు నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. ఆ 38 సంవత్సరాల నుంచి ఆ కోనేరుని కనిపెట్టుకున్నందుకు వాడు సిగ్గుపడలా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్ముకున్నందుకు, దేవునిలో కొనసాగుతున్నందుకు, మంచి చెడు ఎంతమంది నీ కళ్ళ ముందు ఆశీర్వదించబడినా, బాగుపడినా, నీ స్థితి మారకపోయినా, నీ బిడ్డల పరిస్థితి మారకపోయినా, నీ భర్త మారకపోయినా, నీవు దేవుడిలో చూపించే ఆ యొక్క ఆసక్తి నిన్నెన్నడూ సిగ్గుపడనవదు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 38 సంవత్సరాలు వారి యొక్క విశ్వాసమును మనం చూసినట్లయితే, మన విశ్వాసమును అతని విశ్వాసమును పక్కన పెడితే మన పరిస్థితి ఏమిటి? మనకు దేవుడు అన్నీ ఇచ్చాడు. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఎక్కడో చిన్న చిన్న కొరతలు, చిన్న చిన్న అవసరాలు, దానికే నువ్వు మండపాన్ని విడిచిపెట్టేస్తున్నావు, విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నావు, భక్తిని విడిచిపెట్టాలనుకుంటున్నావు, దేవుడిని విడిచిపెట్టాలనుకుంటున్నావు, దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడున్న 37 సంవత్సరాలకి ఇల్లు లేదు, స్థానం లేదు, మంచి బట్టలు లేవు, కుటుంబం లేదు, పిల్లలు లేరు, పలకరించేవాడు లేరు. ఇంకెందుకు ఉండాలి? ఆలోచించు. కావాలంటే అతని స్థితిని పక్కన పెట్టుకో. స్థానం లేదు, ఆరోగ్యం లేదు, మంచి బట్టలు లేవు, పలకరించే కుటుంబం లేదు, సమయానికి పెట్టే ఆహారం లేదు, పలకరించేవాళ్ళు లేరు, బిడ్డలు లేదు, భార్య లేదు, ఇల్లు లేదు, ఎండకేంటి వాన దర్శి చదివిపోతా. అటువంటి స్థితిలోనే అతడు అనుకునే దగ్గర 38 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, స్నేహితులను ఇచ్చాడు, పలకరించే వాళ్ళని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ నీకు అసంతృప్తి. ఎందుకంటే ఏదో అది చేయలే, నా అప్పులు తీరలా, నా సమస్యలు తీరలా, నాకు మంచి ఇల్లు లేదు, నాకు మంచి బంగారం లేదు, నా బిడ్డలకు ఉద్యోగాలు రాలా, నా బిడ్డలకు గర్భఫలం లేదు. ఏదో ఒక చిన్న లోటు వల్ల, చిన్న అవసరత వల్ల నువ్వు భక్తిని విడిచిపెట్టారనుకుంటున్నావు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమీ లేని అతను 38 సంవత్సరాలుగా ఆ కోనేరు దగ్గర పడి ఉన్నాడు. అన్నీ కలిగి ఉన్న నీవు నేను కొద్దిపాటి ఆ లోపము లోటు వల్ల దేవుడిని విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నాం. ఆ చిన్న బలహీనత వల్ల, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నేను ఇక ప్రభు దగ్గరికి రాలేను, ఇక ప్రభువులో నిలవలేను అనుకుంటున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవ్వరిని విడిచిపెట్టువాడు కాదు. హల్లెలూయా. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎన్నడూ త్రోసివేయను. దేవుని దగ్గరికి వచ్చి వారికి ఎవ్వరిని దేవుడు విడిచిపెట్టాడు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రభు పుట్టక ముందే వాడు రోగిగా మంటపం దగ్గర పడి ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితి ఆ 38 సంవత్సరాల లాంటి వాడి పరిస్థితి లాగా ఉండి ఉండవచ్చు. ఎన్నో సంవత్సరాలు అయిపోతా ఉండవచ్చు, ఎంతో ప్రార్థన చేసి ఉండవచ్చు,
నీకన్నా ముందు అనేకులు కార్యాలు జరుగుతూ ఉండవచ్చు. నువ్వు ప్రార్థన చేసిన వాళ్ళకి మేలు జరుగుతూ ఉండవచ్చు. నీ కళ్ళ ముందు అనేక మంది ఆశీర్వదించబడతా ఉండవచ్చు. అంత మాత్రాన నువ్వు విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. అంత మాత్రాన కోనేటిని విడిచిపెట్టి బయటికి వెళదామన్న మనస్సు రానివ్వకూడదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తిని ఎదుటి వాళ్ళని చూసి చెడగొట్టుకోం. హల్లెలూయా. మన భక్తిని వాళ్ళనే వేళ చూసి చెడగొట్టుకోం. వాళ్ళు అలా ఉండాలి, వాళ్ళు అలా ఉండేది నీకెందుకు? వాళ్ళు బాగుపడ్డారు, నీకెందుకు? వాళ్ళు హేళన చేశారు, నీకెందుకు? వాళ్ళు ఇంకా బాగుపడలేదు. 8 సంవత్సరాలు అయింది ఆయన. మేము చూడండి ఎందుకు అమ్మని వచ్చి తక్కువ బాగుపడేస్తాం. ఈ అంతకాలం నుంచి వెళ్తాం. పేదరికి ఒక ఎదుగులేదు బతుకులేదు. తెల్లబట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నావు కదరా, ఏం ఆశీర్వదించబడ్డావు? ప్రార్థన పరిగెడుతున్నావు. దేవుని బిడ్డలారా, గమనించండి. మనుషులను బట్టి అతడు వెళ్ళిపోవాల్సి వస్తే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. నీ భక్తి, నా భక్తి, మన విశ్వాసము ఎదుటి వారిని చూచి పాడు చేసుకుంటే మనకంటే దౌర్భాగ్యుడు కావడం. ప్రభువులారా, మన విశ్వాసము, మన భక్తి సిలువ వేయబడిన యేసును చూచి ముందుకు కొనసాగాలి. అతను మనుషులను చూస్తే ఎప్పుడో వెళ్ళిపోయేవాడు అక్కడి నుంచి. అంటే ఇద్దరు అవసరం కొరకు ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు అవసరాల్లో ఒకళ్ళు తీర్చబడి ఒకళ్ళు తీర్చబడలా. ఎలా ఉండదు మనసు? గయ్యి పట్టడి వాళ్ళు. అసలు మళ్ళీ ఆ మొహం చూస్తావా? చెప్తే ఇద్దరికి చెయ్యాలి, లేకపోతే ఇద్దరు మానేయాలి. అది మన మనసు. అందుకనే మనం పెద్ద గొప్ప క్రైస్తవం. ఒకడు బలి, ఒకడు అర్పణ స్వీకరించి, ఒకడు అర్పణ స్వీకరించకపోతే సేకరించినోడు చంపేసేవాడు. సేకరించినోడు ఎందుకు చంపేసేవారంటే తట్టుకోలేకపోయాడు. మరి 38 ఏళ్ళుగా తన కళ్ళ ముందు బాగుపడుతున్న వాళ్ళు చూసి ఎట్లా ఉండుంటాడు అతని స్థితి? అతని హృదయం ఎంత ఇదిగా ఉండుంటుంది. అయినా తన విశ్వాసాన్ని విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడా? ఎట్లా వస్తే అసలు నేను ఇక్కడ ఉండలేదు. ముందు అసలు ఈరోజు నన్ను బయట అయ్యా, ఇక నేను చూడలేదు. ఇక్కడ నాకు జరగదులే, ఇక అవ్వదులే, ఇక నేను దగ్గర నాకు కలిసి రాదులే, ఇక నేను బాగుపడాలే అనుకుంటే అంతసేపు ఎవరో ఇప్పుడు లోపల తీసుకురామంటే కష్టం కాదు. చర్చి మానేస్తా అంటే డబ్బులు ఇచ్చి మరి టికెట్లు ఇచ్చి పంపించేస్తాం మనం. హల్లెలూయా. ఒకటి తీసుకురండి అంటే చాలా కష్టం. కానీ ఒకరు మానేస్తానంటే సర్లే ఎక్కడో సార్ చూసుకొచ్చి ఇచ్చి ఇక ఇదంటే మేమేమంటే మాకు బాగానే కలిసి వచ్చింది కాడిచ్చి మనం రాలేదు అంటాం కాబట్టి సరే వెళ్ళిపో, ఇది 500 తీసుకొని వెళ్ళిపో అని పంపించే మనసు కలిగిన వాళ్ళం కదా మనం. 500 ఖర్చు పెట్టి తీసుకురాగానే మానేసేవాడు 500 ఇచ్చి పంపించాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. రావట్లేదు వాడిని బలం చేస్తామా? సరే రాకపోతే రాబోయే కానీ ఈ చర్చి కాదు ఇంకో చర్చి కానీ పేదని కలపడం మాక అని ఉచిత తరహా పడేసే వాళ్ళం. వాళ్ళు అక్కడ వంచడం కాస్తే కానీ వాడు బయటికి వెళ్ళిపోవడానికి 3 మంత్స్ ఆయన చేస్తారు. అయ్యా ఇక్కడ నేను కావట్లేదు కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఏంటంటే తీసుకెళ్ళి కావాలి మారేసారు. దేవుడు అతనికి ఉన్న మంచి లక్షణం మన జీవితాల్లో ఉంటే, మన బ్రతుకులో ఉంటే
ఎప్పటికైనా ప్రభు యొక్క కనికరము మన మీదకి వస్తుంది. హల్లెలూయా. అందరూ నీళ్లు కదిలితే దిగి బాగుపడ్డారు, కానీ వీడి దగ్గరికి ఏకంగా దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. ప్రభువే వచ్చి మాట్లాడుతున్నాడు. నీకు మనుష్యులు సహాయం చేయలేదని కృంగిపోతున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి నాకు సహాయం చేసేవాడు ఎవరు? 35 సంవత్సరాలు వెళ్ళాడు. ఎంత విశ్వాసంగా ఉన్నా మనుషులు చేయట్లేదు అనుకో బాధపడతానే ఉంది. నువ్వు నేను ఇదే బాధ. ఎవరో హెల్ప్ చేయొచ్చు, ఎవరో సర్దొచ్చుగా, ఎవరో ఇవ్వచ్చుగా, ఎవరో లేకపోవచ్చుగా, మళ్ళీ అది ఇవ్వకపోతే అది మీద ఏంటి మాకే రోజు అన్నం పెట్టేవాడు, ఆ రోజు పెట్టకపోతే మంచిది అయిపోతాడా? అసలు పెట్టినోడు కన్నా వీడు మా దుర్మార్గుడు అనిపించింది. హల్లెలూయా. అసలు పెట్టినోడితో చక్కగా బాగున్నావా, వీడు రోజు పెట్టి ఆ రోజు పెట్టలేదు, వీడు పరమ దుర్మార్గుడు. దేవుడు కూడా అన్ని చేసి ఏ ఒక్కరు చేయకపోతే అది మంచిది. అసలు ఆడి జీవితానికి అదుపు బతుకు లేదు ఉంటుంది సార్. ఆడు చూసుకుంటామా, అప్పుడు వీడు బాగున్నాడే. దేవుడురా మనుషులు సహాయము చేయట్లేదని అమ్మ బాధపడ్డాడు. మనలాగా మనం చూడు, ఇవాళ శాతాన్ అన్నాడు చేయపోయాడా, ఎంత అన్నాడు ఇవ్వపోయాడా? ఇక చూడు మామూలుగా ఉండదు. ఆడి మీద కోపం ఎవరికి వచ్చేది? దేవుడి మీదకి. ఎవరా అంటే తిరిగి అడగలేని దేవుడే కదా. ఏం చేశాడు దేవుడు నాకు? కాళ్ళు ఇచ్చాడా? ఆ ఉన్నాయి బోడి కాళ్ళు, లేకపోతే ఏమైంది? బా చేతులు ఉన్నాయా? ఆ ఉన్నాయి, అందరికీ ఉన్నాయి, నాకు ఉన్నాయి. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనకి సంతోషం అనేది. మనుష్యులు చేయలేదనుకుంటున్నాడు, మనుష్యులు సహాయం చేయలేదనుకుంటున్నాడు, మనుష్యులు నన్ను తీసుకెళ్ళేవారు లేరయ్యా, నాకు ఎవరు లేరు అంటున్నాడు. అతనికి ఎవరు లేరు అన్న మాట నిజమే. ఊరి కట్టెత్తుకుండేవాడు. నీకు ఎవరు లేరన్న మాట నిజమే. ఉంటే నీకు ఆ స్థితి ఎందుకు ఉండేది? ఆ 38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్న వాడిని మనుషులు చూడకపోయినా, మనుషులు సహాయం చేయకపోయినా దేవుని యొక్క కనికరం అతని మీదకి వచ్చింది. చదివినట్లు యేసు అతను చూసి, అబ్బా ఎవరు చూశారు? నువ్వు నేను కృంగిపోతాం, బాధపడతాం, మనుషులుగా చూడాల్సి. కొంతమంది మనుషులు చూసి నేర్పుతారు. అది ఎక్కువ జనం ఉన్నారు, మంచి ముమ్మరాయి ప్రార్థనలు తగెడుతారు. మామూలుగా 4-3 ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, ఎలా రాదు. నాకు అడిగితే ఎందుకు అప్పుడు వచ్చి ఎందుకు రాదు అంటే ఇక్కడ ఇన్ని వాళ్ళు ఎవరు లేరనా? అమ్మాయి బాగుపడి అనాలనా? ఆడు మనుషులు చూడలేదు అనుకుంటున్నాడు, కానీ దేవుడు చూశాడన్న సంగతి తెలిసినప్పుడు. హల్లెలూయా. నీ వేదన, నీ బాధ, నీ కష్టము, నీ సమస్య ఎవరు చూడాలి తెలుసా? దేవుడు చూడాలి. ఆయన ఎప్పుడు చూస్తాడు తెలుసా? నువ్వు విశ్వాసంలో స్థిరంగా నిరీక్షణతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. హల్లెలూయా.
నువ్వు 2 రోజులు ఇటు డ్యాన్స్, 2 రోజులు అటు డ్యాన్స్, 2 రోజులు గొనుగుడు, 2 రోజులు సొనుగుడు, బాగా వచ్చినప్పుడు సాక్ష్యాలు, బాగున్నప్పుడు ప్రార్థన పరిగెడతాం, లైన్ తప్పినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు గుడి మానేయటం, ఈ పరిచర్యలు ప్రార్థనలు చేయటం, ఇట్లాంటి వాడి జీవితాల్లో ఉంటాడు దేవుడు చెప్పు. దేవుడు 35 సంవత్సరాలు చూసాడంటే వాడు అనుకుంటున్నాడు నాకు ఎవరు లేరని, కానీ దేవుడు పెట్టారా వాడి విశ్వాసంలో స్థిరుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిలకడగా ఉన్నాడు. మనుషులు అనేక మంది ఎగతాళి చేస్తుంటారు. ఓరి ఎప్పటి నుంచో పడుతున్నాడు, అగిడి బాగుపడేది సచ్చది ఎక్కడ పోతాయి, సర్లే ఎక్కడ కానీ యానం చేసేవాడు యానం చేస్తుంటాడు, జాలిపడేవాడు జాలిపడి ఉంటాడు, నువ్వు ఉంటాడు, ప్రార్థన గట్టిగా చేయాలయ్యా అని చెప్పేవాడు ఉంటాడు, సంఘం బాగా నీ కోసం చేయాలి అని చెప్పేవాడు ఉంటాడు, అయ్యగారు నీ కోసం గట్టిగా చేయట్లేదా అని అడిగేవాడు ఉంటాడు, అయ్యగారు నీ కోసం ఉపవాసం ఉంటలేదా అని అడిగేవాడు ఉంటాడు, మా చర్చిలో బోల్డ్ మంది ఉన్నారని వాడు ఉంటాడు, మా చర్చిలో గొప్ప వరాలు కలిగినవి ఉన్నాయంటారు. ఇన్ని చెప్తారు, అన్నీ చెప్తారు. ఆ 35 సంవత్సరాలు కూడా చూసి జాలిపడినోడు ఉంటాడు, ఎగతాలు చేస్తూ ఉంటాడు. ఊరి ఎన్ని పాపాలు చేస్తే ఇంకే ఎంతమంది బాగుపడినా 2 సంవత్సరాలు నువ్వు బాగుపడలేదురా, ఒప్పుకో అనేవాడు ఉంటాడు. ఇన్నిటి మధ్యలో వాడు 35 సంవత్సరాలుగా అక్కడ కూర్చొని ఉన్నాడంటే అడిగి పెట్టాల్సిందే పొందనాడు. నిన్ను ఎవడన్నా ఒక మాట అంటే ఊరుకో, ఎవడన్నా చూసి నువ్వేడా ఊరుకో, ఎవడో ఏదో అన్నాడని తెలిసినా ఊరుకో. నీ విశ్వాసం ఎప్పుడు పడిపోద్దో నీకే తెలియదు. ఎవడు నవ్వుతే పడిపోద్ది, ఎవడు యానం చేసినా పడిపోద్ది, ఇంకా బాగుపడలేదా అన్నా పడిపోద్ది, ఇంకా జరగలేదా అన్నా పడిపోద్ది. రెల్లు లాంటిది నీ విశ్వాసం. ఏదన్నా వచ్చి ఆడుకోందనుకో ఏమైంది, తిరిగిపోద్ది. ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆ 35 సంవత్సరాలు స్టడీగా ఉన్నాడు. మనుషులు ఎవరు చూడకపోయినా చూసే తెలుసా, యేసు అతనిని చూచి. నువ్వు మనుషులు దొరకలేదు అనుకుని కొనుక్కుంటున్నావు సరుక్కుంటున్నావు, కానీ నీవు స్థిరంగా ఉంటే దేవుడు చూస్తాడు. మనుషులు ఇచ్చే ఆశీర్వాదాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రభు ఇచ్చే ఆశీర్వాదం అది ఎన్నటికి. మనుషులు చేసే సహాయాలు ఏదో రోజున వదిలేస్తారు కానీ చెప్తారు, కానీ దేవుడు చేసే సహాయం స్థిరంగా ఉంటుంది. వాడు పని ఉండుట మనుషులు చూసి సహాయం చేస్తారనుకున్నాడు, కానీ యేసు వాడిని చూచి. హల్లెలూయా. చదివినట్లయితే యేసు వాడిని చూచి పడి ఉండట చూచి అప్పటికి బహుకాలము నుండి ఎరిగి అనగా నేను వచ్చినంతలో నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అది మనుషులు చెప్పుకునేది ఆయన చెప్పుకుంటాడు. నువ్వు చెప్పుకోవట్లే రోజు కంపౌండ్ కల సొలా ఎవరు లేదు. దాన్ని కాంట్రోల్ని సాయం చేసేవాళ్ళు, సాయం చేస్తే నేను బాగా వేసిపోయాడు పైకి, సాయం చేస్తే గొప్పడు అయిపోయేవాడిని. మనుషులకు దగ్గర ఎలబోసుకుంటామే వేదా బాగా అట్లాగే ఆయన దగ్గర కూడా ఎలబోస్తున్నాడు. అందరితో పాటు ఆయన కూడా ఆయన ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు లేచి నీ పెట్టుకొని నడవగా
చెప్పగా వెంటనే వాడు స్వస్థనుంది వెంటనే వాడు స్వస్థత నుండి తన పని పెట్టుకొని నడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, ప్రభు వెంటనే చెప్పాడు, మనుషులు చేసిన సహాయం చాలు కానీ నువ్వు ఏమైనా బాగుపడాలని ఉద్దేశం ఉందరా అని అడిగి. హల్లెలూయా. స్వస్థత ఏమైనా పొందుకుంటావా అంటే నువ్వు లేచి నీ పొరుపెత్తుకొని నడవమని చెప్పాడు. హల్లెలూయా. అప్పుడు దాకా పొరుపు ఆడకు వచ్చింది, ఆ రోజు పొరుపుని ఆడవేసాడు. హల్లెలూయా. అప్పుడు దాకా బాధలు నిన్ను మోసి నువ్వు ఇక బాధలు పోయాలి. హల్లెలూయా. దేవుడు గమనించండి, ఏ బాధలు ఏ వ్యాధి మనం ప్రభు దగ్గర నుంచి ఎడపాప గోడనంత శ్వాసం 38 ఏళ్ళ దగ్గర ఉన్నోడిది మీ దగ్గర నా దగ్గర కంటున్నాను. హల్లెలూయా. మన శ్వాసం ఈ వారం ఎట్టుంటుందో బలంగానే ఉంటుంది కానీ వచ్చే వారం ఎట్టుంటుందో చెప్పలేం. పై వచ్చే వారానికి ఏ రీతిగా మారిపోతుందో కూడా మళ్ళీ పై వచ్చే వారం మన దగ్గర కూడా రావాలి. ఏడుగుడికి అట్లా రా అది జరిగిందిలే, ప్రార్థన చేద్దాంలే. మళ్ళీ పై వచ్చే వారం ఎక్కడ ఉంటాము ఎక్కడ ఉంటాము. ఇలా విశ్వాసాలు ఉంటే ప్రభు మన దగ్గరికి వస్తాడంటే ఎవడొస్తాడు? సైతం గారు. సబాష్ సబాష్. నువ్వు ఎలాగే ఉండు, మళ్ళీ లేనిపోయి నువ్వు గట్టిగా విశ్వాసం ఉన్నావు అనుకో, ఆయన వచ్చేస్తాడు సొంతం. కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు అనుకో, నేను ఎప్పటికప్పుడు వచ్చి పరామర్శిస్తాను. నీకు ఎవరు లేరు, నీకు దిక్కు లేరు, నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేడు, నీకు అన్నం పెట్టేవాళ్ళు లేడు, నిన్ను పరామర్శించేవాళ్ళు లేడు. అది వాళ్ళకి అట్ట అయిందని చెప్పుకుంటాక వచ్చి పక్కన కూర్చొని నువ్వు గబాలను అలా స్థిరంగా ఉన్నావు, ఆయన వచ్చేస్తాడు. ఆయన వచ్చి నీతో మాట్లాడే కొన్ని బాధలన్నీ ఏమైపోతాయి, పోతాయి. నువ్వు ఆ పని మాకు దయచేసి ఎంతకాలం అయినా ఎంతగా ఉంది, ఓ 6 నెలలు 6 వారం మాడేస్తా, వీళ్ళు ఉంటే వెళ్తా ఉంది, వీళ్ళు ఎంత మాడేస్తా ఉంది, వీళ్ళు ఇంట్లో కూర్చొని ఏడు కావాలని కాకుండా కల్లా ఫోన్ చేసి చెప్పుకో. దేవుడు పెట్టారా, ఇంటి వారు ఏ యొక్క మేలును చూడలేరు. ఆడ 38 ఏళ్ళు వెయిట్ చేశాడంట. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూద్దాం. వచ్చే నెల కల్లా అవ్వకపోయిందా నిర్ణయం తీసేసుకుంటా. ఏమని? ఈ గుడికి నేను ప్రార్థన వదిలేస్తా, బల్లారాధన మానేస్తా. ఆయన నిర్ణయం తీసుకున్నాడు అనుకో, షేపులు మొత్తం తేడా వచ్చి చెప్పాగా అతని దగ్గరికి ప్రాధాన్యత ఏంటంటే వీళ్ళిద్దరే కారణం బతుకండి, వీళ్ళిద్దరే కారణం అంటే వీళ్ళిద్దరు వల్ల నేను అయిపోయాను. అంతమానంగా ఏంటి అయ్యా, ఎవరెవరినో మా దగ్గర కరెక్ట్ పెట్టుకున్నాం అనుకో, షేపులు మొత్తం ఆరిపోతాయి. ఇంకా చక్కగా ఉన్న జీవితం అలా నడవనిస్తే విశ్వాసంలో ఏదో రోజున ప్రభుని అంతకు వస్తాడు. అలా కాకుండా మార్చేవరకు మొత్తం మారిపోతాయి. కనుక వాడు 38 సంవత్సరాల విశ్వాసాన్ని మనం మాదిరికరంగా పెట్టుకున్నట్లయితే దేవుడు అట్టి కృపను మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, దయగలిగిన మన రక్షణ ఘనమైన నామమునకు కోట్లాది స్తుతులు స్తోత్రం. ఆయన కొద్ది కాలం ఉండే శ్రమలకు, ఎదుగులకు, ఇబ్బందులకు విశ్వాసం నిలబడలేకపోతున్నాం, నీకు సమీపంగా ఉండలేకపోతున్నాం, నేను సంతోషపెట్టలేకపోతున్నాం. క్షమించండి. వాళ్ళు చూపిన విశ్వాసం మేము కూడా చూపగలిగినట్లు నీ కృపను గురించండి. వచ్చిన ప్రేమను దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసములు నన్ను మమ్మల్ని అందరూ నిలబెట్టమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తలెత్తి పడదాం. పరలోకమున్న ప్రభువైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి
ఇక్కడ కూడిన మనకును ఏ బిడ్డలైతే విశ్వాసములో స్థిరులుగా ఉంటారో అటు బిడ్డలకు దేవుడు సదాకాలం తోడేవండి దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు.